Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Project Hail Mary starring Ryan Gosling, which is directed by Phil Lord and Chris Miller. ముందుగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి. నేను ఈ సినిమా ఐమాక్స్లో చూశాను. యాజ్ ఇట్ ఈస్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. అండ్ షో స్టార్ట్ అవ్వక ముందు ట్రైలర్స్ వేస్తారు కదా, సో అలా డ్యూన్ 3 ట్రైలర్ కూడా వేశారు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈవెన్ ఫర్ ద డ్యూన్ స్టాండర్డ్స్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఆ ఛాన్స్ అండ్ స్క్రీమ్స్ ఉన్న సౌండ్ ట్రాక్ అయితే మై గాడ్, గూస్ బంప్ స్టఫ్. నౌ కమింగ్ బ్యాక్ టు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ ఫిల్మ్ ఇది. 2026 హాలీవుడ్ స్లేట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎంత ఎగ్జైటింగ్ ఉన్నాయో మీకు తెలుసు. అండ్ దిస్ మూవీ స్టార్టెడ్ ద ఇయర్ విత్ అ బ్యాంగ్ అని చెప్పాలి. జనరల్గా సైఫై ఫిల్మ్స్లో చాలాసార్లు టెక్నికల్ డీటెయిల్స్ అండ్ సైన్స్ రిలేటెడ్ స్టఫ్ కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తాయి. బట్ ఈ సినిమాలో మాత్రం క్యారెక్టర్స్కి, కోర్ స్టోరీ అండ్ థీమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సైఫై స్టఫ్ చాలానే ఉంటుంది, బట్ అల్టిమేట్గా ఈ సినిమాలో ఉండే హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ని మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. రయన్ గాస్లింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. తన చామ్ అండ్ స్పాంటనిటీతో మిమ్మల్ని కట్టిపడేస్తాడు. తన స్పేస్ షిప్లో కొన్ని ఇయర్స్గా కోమాలో ఉన్న మన హీరో ఒకరోజు కళ్ళు తెరుస్తాడు, బట్ తన మెమరీ అంతా వ్యానిష్ అయిపోయి ఉంటుంది. అసలు తను ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇవేమీ గుర్తుండవు. తన లైఫ్ పర్పస్ ఏంటి, తను అక్కడ ఎందుకున్నాడు అని తెలుసుకునే జర్నీయే ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఆ జర్నీలో తనకి రాకీ అనే ఒక ఏలియన్ క్రియేచర్ పరిచయం అవుతుంది. తనతో కనెక్షన్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఇద్దరు కలిసి ఏం అచీవ్ చేశారు అనేది మీరు సినిమాలో చూడండి. దిస్ మూవీ స్టార్ట్స్ ఆఫ్ అ బిట్ స్లో, బట్ గ్రాడ్యువల్గా ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్గా మారుతాయి. అండ్ థ్యాంక్స్ టు రయన్ గాస్లింగ్ వి నెవర్ ఫీల్ బోర్డ్. నాన్ లీనియర్ ఫార్మాట్లో స్టోరీ వెళ్తూ ఉంటుంది. అండ్ మన హీరో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేవి ట్వింకిల్స్గా వస్తూ ఉంటాయి ఆల్ ఓవర్ ద మూవీలో. అండ్ దోస్ సీన్స్ రియల్లీ స్టాండ్ అవుట్. కానీ మన హీరో అండ్ ఏలియన్ రాకీ మధ్య ఫామ్ అయ్యే బాండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ. ఒక కైండ్ ఆఫ్ బడ్డీ కామెడీ ఫీల్ కూడా తీసుకొచ్చారు సైఫై డ్రామాలోకి. అండ్ ఇట్ మర్జెస్ రియల్లీ వెల్. బేసికలీ సన్ ఈజ్ అబౌట్ టు డై అండ్ దీస్ టూ పీపుల్ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఏ మాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక కామన్ పర్పస్ కోసం ఎలా కలిసిపోయారు అండ్ నువ్వా నేనా అన్నట్టు కాకుండా హౌ దే బోత్ టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ టు అ గ్రేటర్ గుడ్ అనేది ఈ సినిమా థీమ్. ప్రెజెంట్ వరల్డ్ సినారియోలోకి చాలా రిలవెంట్గా అనిపించింది ఈ థీమ్. మన ఎర్త్ ఫేస్ చేస్తున్న ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ని ఫైట్ చేయడానికి నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ ఈగోస్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని బ్యూటిఫుల్గా చూపించారు. జస్ట్ లైక్ హౌ ఆర్ హీరో అండ్ రాకీ డస్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో ప్రజెంట్ చాలామంది ఆప్టమిస్టిక్గా ఉండడం మానేశారబ్బా. మరి సోషల్ మీడియా ఎఫెక్టో జనరేషనల్ స్ట్రగుల్సో తెలియదు, కానీ ఇప్పుడు వరల్డ్ మూవ్ అవుతున్న డైరెక్షన్కి అయితే డెఫినెట్లీ బీయింగ్ ఆప్టమిస్టిక్ ఈజ్ నెసెసరీ. ఈ మూవీలో రయన్ గాస్లింగ్ క్యారెక్టర్ ద్వారా ఆ పాయింట్ని కవర్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. రిమెంబర్ ఫ్రెండ్స్, షాషాంక్ రిడెంప్షన్లో చెప్పినట్టు హోప్ ఈజ్ అ గుడ్ థింగ్, మేబీ బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ నో గుడ్ థింగ్ ఎవర్ డైస్. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ రయన్ గాస్లింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా టైం తర్వాత తన ఫుల్ క్యాపబిలిటీస్ బోత్ యాజ్ అ స్టార్గా అండ్ యాక్టర్గా ఈ సినిమాలో చూడొచ్చు. శాండ్రా హుల్లర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ హర్ రోల్. రయన్ గాస్లింగ్ ఈ సినిమా హార్ట్ అయితే సోల్ మాత్రం రాకీ క్యారెక్టరే. ఆ క్రియేచర్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు, ఒక 3D ప్రింటెడ్ పప్పెట్ అని తెలిసాక నాకైతే భలే అనిపించింది. సచ్ అ నైస్ థాట్. టెక్నికల్లీ దిస్ మూవీ ఈజ్ వెరీ గుడ్. చాలా మటుకు ప్రాక్టికల్ ఎఫెక్ట్సే యూజ్ చేశారు, సో మూవీకి ఒక రియల్ ఫీల్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అండ్ మ్యూజిక్ ఆర్ ఈక్వల్లీ బ్రిలియంట్. బెస్ట్ పాసిబుల్ థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ద స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఆర్ గ్రేట్ టూ. మంచి ఫ్రెష్నెస్ కనిపిస్తుంది సినిమాలో. ఆ టోన్ కానివ్వండి, పేజింగ్ కానివ్వండి, రైటింగ్ డెప్త్ కానివ్వండి, వెరీ వెల్ రిటన్ అండ్ మేడ్. నాకు అనిపించిన చిన్న ఇష్యూ ఏంటంటే కొన్ని చోట్ల స్పూన్ ఫీడింగ్ చేసినట్టు అనిపించింది కొన్ని డీటెయిల్స్. అది తప్పిస్తే దిస్ ఇస్ అ స్మార్ట్, ఫన్నీ అండ్ మూవింగ్ ఫిలిం. ప్రతి ఎమోషన్ మీరు బెస్ట్ పాసిబుల్ వేలో ఫీల్ అవుతారు. సో డోంట్ మిస్ ఇట్. So that's it for the review, guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.